లైక్ ఇప్పుడు ఒక దీనికి మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమంటావు? లైక్ ఒక మంచి ఒక గైడెన్స్ ఇచ్చేటోళ్ళు మెంటర్ గాని ఉంటే బెటర్ అంటావా? కాదంటావా? మెంటర్ మెంటర్ పక్కా ఉండాలి. హ్మ్. బికాస్ యూ విల్ డూ యూ విల్ డూ రైట్ ఆర్ రాంగ్ అనేది నీకు తెలియదు. హ్మ్. ఇది రాంగ్, ఈ రైట్ వేలో చెయ్యి అని చెప్పేవాడు ఉండాలి మనకి. లేకపోతే ఆ రాంగ్ వే చేసుకుంటే చేసుకుంటారు. 50 years అయిపోయినాక అరే ఇలా నా చేసింది మనము, మనకి ఎవరైనా చెప్పుంటే బాగుండు, ఎప్పుడూ లైఫ్ చేంజ్ అయిపోతుంది అనుకుంటాం. ఉమ్. ఎప్పుడైనా గాని మన హ్యాండ్ కన్నా యూనివర్స్ హ్యాండ్ చాలా పెద్దది ఇంకా. మనం జస్ట్ ఇడిసపెట్టేది అయిపోయి కొంచెం టైం తీసుకుంటది కావచ్చు, కొంచెం అదైతుంది కావచ్చు అని ఆమ్ కాదు, ఆమ్ కాదు. యా, లైక్ సో ఇప్పుడు తీసుకుపోవాలి బ్రో, నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ కి పోవాలి ఇప్పుడు. అయిపోయింది మనది, సర్వైవల్ కి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లైక్ నీకు తెలుసు ఇవన్నీ ముందే తెలుసు కదా బ్రో. లైక్ నాకు పరిచయం కాకముందు నువ్వు లైక్ నాతో మాట్లాడక ముందు నీకు ఇవన్నీ తెలుసు కదా, అన్నిటి గురించి. తెలుసు. యా, ఉమ్. ఐడియా ఉంది, కాకపోతే ప్లానింగ్ చేసుకోలే నేను. ఉమ్. ఈసారి లైట్ లే, ఏం పోద్దు అనుకున్నా. కానీ అరే మనం విజువలైజ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పోకపోతే ఎట్లా? అదే అదే. ఆ అది యూనివర్సిటీ యూనివర్సిటీ తీసుకుపోయింది బ్రో నన్ను. నేను అది నేను ఓకే. నాకు ప్లాన్ లేదు, ఏం లేదు. అది ఓకే. నేను ఏమంటున్నా, నేను లైక్ నీకు తెలుసు, నీకు ముందు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, సెవెన్ ఇంటెన్షన్స్ గురించి నీకు తెలుసు. ఇవన్నీ యా, పోడ్కాస్ట్లు వింటున్నావు, ఇవన్నీ వింటున్నావు, చూస్తున్నావు. కానీ యా, అప్పుడు ఎందుకు చేయలేవు? నేను వచ్చినాక నువ్వు చేసినావు రైటే. అప్పుడు ఎందుకు చేయలేవు? చేస్తుండే, కాకపోతే వర్కౌట్ కాలే ఒకటి కూడా. రాంగ్ డైరెక్షన్ ఉమ్. అంతా, ఏదో మిస్సింగ్. ఇంకా హోప్స్ పోయినాయి. ఇంకా జస్ట్ కాన్సెప్ట్ అనుకున్నా. ఉమ్. బట్ నువ్వు టెక్నిక్స్ చెప్పినాక ఆ టెక్నిక్స్ వాడి యూటిలైజ్ చేసి ఇంకా ఏమో బ్రో, నువ్వు నువ్వు చెప్పిన ఫార్ములా అయితే పని చేసింది. ఉమ్. యా, అదైతే ఐ కెన్ సే. లైక్ ఇప్పుడు ఒక దీనికి మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమంటావు? లైక్ ఒక మంచి ఒక గైడెన్స్ ఇచ్చేటోళ్ళు మెంటర్ గాని ఉంటే బెటర్ అంటావా? కాదంటావా? మెంటర్ పక్కా ఉండాలి. ఉమ్. బికాస్ యూ విల్ డూ రైట్ ఆర్ రాంగ్ అనేది నీకు తెలియదు. ఉమ్. ఇది రాంగ్, ఈ రైట్ వేలో చెయ్యి అని చెప్పేవాడు ఉండాలి మనకి. లేకపోతే ఆ రాంగ్ వే చేసుకుంటే చేసుకుంటారు. 50 years అయిపోయినాక అరే ఇలా నా చేసింది మనము, మనకి ఎవరైనా చెప్పుంటే బాగుండు, ఎప్పుడూ లైఫ్ చేంజ్ అయిపోతుంది అనుకుంటాం. ఉమ్. సో దట్స్ వేర్ యూ కేమ్ బ్రో ఇన్ మై లైఫ్. అది. యా, నేను చేసినా కానీ వర్కౌట్ కాలే ఒక్కటి కూడా. మేనిఫెస్ట్ అవన్నీ, విజువలైజ్ కూడా. అంటే రాంగ్ థింగ్స్ చేస్తుండే, ఇంకా ఇక వేరేలా చేస్తుండే. ఉమ్. ఉమ్. బట్ ఒక ఒక డైరెక్షన్ ఇచ్చి, ఒక ఫోకస్ ఇచ్చి చేస్తే అట్లా అట్లా వర్కౌట్ అయింది. సో యా బ్రో, వెరీ ప్రాక్టికల్. యా, సో ఉమ్. పక్కా నువ్వే ఉండాలి మెంటర్షిప్ కూడా మనకి. చెప్పు, మన ఆడియన్స్ కి చెప్తున్నా, డన్ లైక్ డన్ డన్. ప్లీజ్ జాయిన్. ఉమ్. నేనే లైవ్ ఎగ్జాంపుల్. డన్. మ్యాజిక్ చేస్తాడు గోల్డెన్ సతీష్.